తనకల్లు గిరిజన గురుకుల బాలికల పాఠశాలను కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రిన్సిపల్ సుష్మిత జోస్న పొంతనలేని సమాధానాలు చెప్పడంతో ఎమ్మెల్యే రికార్డులు, పాఠశాల పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. 16, 17 తేదీలకు సంబంధించిన అటెండెన్స్ లో ముందస్తుగానే కొంతమంది ఉపాధ్యాయులు సంతకాలు పెట్టడం గురించి ప్రిన్సిపల్ను అడగ్గా పొంతనలేని సమాధానాలు చెప్పడంతో ఎమ్మెల్యే ఆగ్రహించి ఉన్నతాధికారులకు తెలిపారు. ఈ పాఠశాలలో సౌకర్యాలు, ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్నప్పటికీ సిబ్బంది కారణంగా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, అదే తంతు మళ్లీ జరుగుతోందని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు ఇబ్బందులను ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. నిర్లక్ష్యం వహిస్తున్న సిబ్బందిని బదిలీ చేసి పిల్లల భవిష్యత్తుకి తోడ్పడాలని ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ రెడ్డి శేఖర్ రెడ్డి, మాజీ కన్వీనర్ శంకర్ నాయుడు, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సార్ ఇది రేపటికి సార్ 7 మంది ఉండాలి కదా. నైట్ 7 కి వస్తారు సార్ వాళ్ళు. సార్ దాంట్లో నేను ఒకదాన్ని సార్. తర్వాత వైస్ ప్రిన్సిపల్ వస్తాడు సార్. వైస్ ప్రిన్సిపల్ కూడా మానిటరింగ్ సార్. ఇప్పుడు ఆయన కూడా లీవ్లో ఉన్నాడు సార్. అవును సార్. దాన్ని మీరు అటెస్ట్ చేస్తున్నారు ప్రిన్సిపల్ గా. సోమవారం 17వ తారీఖు అప్పుడు ఇంకా మొదలు కాకముందు వాళ్ళు సంతకాలు చేశారు, మీరు సంతకాలు నెల్లూరు